అరే మేడం గారు, ఏంటి అట్లా ఉన్నా? ఏమైంది? వామ్మో, బర్డ్ ఫ్లూ అంటండి. ఎగ్స్ తినకూడదంట, చికెన్ తినకూడదంట. మా ఫ్రెండ్స్ అందరూ తినేస్తున్నారు నన్ను పట్టుకుని. ఓకే, అంటే అవి తినకూడదని చెప్పి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తినేస్తున్నారు అనమాట. అట్లాంటి అపోహలు ఏం లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ గురించి ఈ మధ్య చాలామంది చాలా వర్షన్లు చెప్తున్నారు, చాలా క్వశ్చన్లు వస్తున్నాయి. ఇంతకీ నీకు నివృత్తి చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి? మీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? నువ్వు అంతలా బాధపడకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? బర్డ్ ఫ్లూ వచ్చింది, చాలా లక్షల కోళ్ళు చచ్చిపోతున్నాయి. కోళ్ళు తినకు. అసలు నీకు చికెన్ అంటే చాలా పిచ్చి. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తావు, చికెన్ తందూరి అంటావు, చికెన్ కబాబ్స్ అంటావు. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చికెన్ అంటే అందరికి ఇష్టమే కదా. సో నాకు ఇష్టం. లక్షల కోళ్ళు చచ్చిపోతుంటే ప్రాణం విలువలాడిపోతుంది. నువ్వు తినద్దు అని తిడుతున్నారు. తింటే మనం కూడా చచ్చిపోతామంట కదా. అబ్బా బాబా బాబా, ఏమీ వెళ్ళపమ్మ, ఏమీ లేదు. కోళ్ళు తింటే మనం చచ్చిపోతామన్నంత అపోహ ఏ మాత్రం లేదు. ఇందులో చాలామందికి చాలా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగానే మేము ఇది చేస్తున్నాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ NIH ఏం చెప్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే మనం ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కోళ్ళు ఏం చేస్తాం అని మర్చిపోయి, నీకు వంట వచ్చా? వచ్చు అనుకుంటా. చికెన్ వండుతావా? వండుతా. దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్పు. చికెన్ మొత్తం వద్దు, ఇంకా చికెన్ క్లీన్ చేసుకుంటాము, ఆయిల్ వేస్తాము, చికెన్ మంచిగా ఉడకబెట్టుకుంటాము, మసాలాలు అన్నీ వేసుకుంటాము. అది ఇక్కడ నేను ఆపుతున్నాను, ఎందుకంటే మంచిగా ఉడకబెట్టుకుంటాము. ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం వండే వంటలు, అంటే ముఖ్యంగా మన భారతీయులు వండే వంటలు 70 నుంచి 80 సెంటీగ్రేడ్లో మనం ఆ ఉష్ణోగ్రత, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ మనం వండుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ వైరస్ బతికి బట్ట కట్టే ఛాన్సే లేదు. అవునా? నిజమా? అంతే కదా మరి, అందుకది చెబుతున్నదా. ఎందుకంటే వైరస్ అనేది దానికి సంబంధించిన టెంపరేచర్లో మాత్రమే అది ఉత్పన్నం కానీ లేకపోతే అది రూపాంతరం చెందటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఇంకో క్వశ్చన్ డౌట్ రావాలి, బర్డ్ ఫ్లూ. అవును, బర్డ్ ఫ్లూ అంటే ఏంటి అసలు? నేను క్వశ్చన్ అడుగుతున్నాను. బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్కి వచ్చే ఒక ఫ్లూ. కానీ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చేస్తుంది, బర్డ్ ఫ్లూ వల్ల మనుషులు చచ్చిపోతారా? అదే అంటున్నా, బర్డ్ నుంచి బర్డ్కి వ్యాపించే ఫ్లూనే బర్డ్ ఫ్లూ అంటారు. ఇప్పుడు కోళ్ల నుంచి కోళ్ళకి, కోళ్ల నుంచి బాతులకి, బాతుల నుంచి బాతులకి, అంటే ఒక నిర్దిష్ట టెంపరేచర్ అనేది మన బాడీ టెంపరేచరు, పక్షుల్లో ఒక టెంపరేచర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వైరస్ అనేది రూపాంతరం చెంది వాటికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. సో మనకి వరకు వచ్చేసరికి అవి తినడం వల్ల ఆల్రెడీ మనం ఉడకబెట్టుకు తింటున్నాం కాబట్టి దానికి ఆ టెంపరేచర్లో అది బతికి బట్ట కట్టే ఛాన్సే లేదు. ఒకవేళ జరిగింది అంటే ఆల్రెడీ కొన్ని కేసులు నమోదవుతున్నాయి, వచ్చేస్తుంది మనుషులకి అన్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. దానిలో ఏ మాత్రం నిజం లేదు అన్నట్టుగా కూడా చెబుతున్నారు. మరి కానీ ఒకవేళ అది నిజమైతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేస్తుందా కరోనా లాగా? బర్డ్ ఫ్లూ బర్డ్స్ నుంచి మనిషికి వచ్చేస్తే మనిషి నుంచి ఒకళ్ళకి అమ్మో మళ్ళీ కరోనా. దీని గురించే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ప్రాపర్గా దేన్ని వండేటప్పుడు మనం ఏం చేస్తాం, కోడి దగ్గరికి వెళ్ళినా మనం దాన్ని అంటుకున్నా, దాన్ని ముట్టుకున్నా, లేకపోతే కోళ్ళ ఫారంకి వెళ్ళినా. ఒకసారి నాకు కోళ్ళు అంటే చాలా ఇష్టం తెలుసు. చిన్న చిక్స్ ఉంటే వాటిని ఇట్లా పట్టుకున్నా, చికెన్ పట్టుకుని అబ్బాబ్బా ఎంత వాడుకోవచ్చు. అయ్యో బాబోయ్, నేను మొన్న కూడా ముట్టుకున్నాను కోళ్ళని. అంటే ముద్దు పెట్టుకున్నావా? అంటే కోడి పిల్లలు అంటే చాలా క్యూట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని ఏమైనా ముద్దు ఏమైనా పెట్టుకున్నావా? అంటే అలాంటి ప్రయత్నమే చేశాను, చాలా సేపు. సవరదీసే ప్రయత్నం మాత్రమే చేసావా, లేకపోతే ముద్దు పెట్టుకునే ప్రయత్నం కూడా ఏం పెట్టుకోలేదు, కానీ సవరదీసాను, దాన్ని పట్టుకున్నాను, వాటికి ఫుడ్ పెట్టాను, ఇవన్నీ చేశాను. నాకు వచ్చేస్తుందా బర్డ్ ఫ్లూ? ఓకే, ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది డాక్టర్లు చెబుతూ ఉంటారు, మీ పెట్స్ని కానీ మీరు చెబుతున్నట్టుగా పక్షుల్ని కానీ లేకపోతే ఇన్ఫెక్టెడ్ లేకపోతే డిసీజ్ వచ్చిన పక్షుల్ని కానీ మనం ముట్టుకుంటే మనకేం కాదు. మనం ఏం చేయాల్సింది ఏంటంటే ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలంటే చేతులను బాగా కడుక్కోవాలి శుభ్రంగా. మనకు ఆల్రెడీ శానిటైజర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా శానిటైజ్ చేసుకుంటాం. ఆల్రెడీ వైరస్ల నుంచి బతికి బట్ట కట్టి ఇక్కడికి వచ్చి మనం నుంచుని ఇంత వాగుతున్నాం, ఇంత చెబుతున్నాం అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా డోరేమాన్? మరి కాదబ్బా, అంటే ఇప్పుడు అందరూ చాలా చాలా చెప్తున్నారు కదా, ఎన్ని రీల్స్ వస్తున్నాయి, చికెన్ తినద్దు, ఎగ్స్ తినద్దు అని. మంచిదే కదా, ఎగ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. ఏమీ కాదు, ఎందుకంటే నువ్వు కొనుక్కున్న ఎగ్స్ ఆల్రెడీ బర్డ్ ఫ్లూ రాకముందు ఉన్న ఎగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మన ఎగ్స్ని ఆల్రెడీ మనం ఒక గుడ్డు ఉడకాలంటే 12 నుంచి 15 నిమిషాలు పడుతుంది. మనం ఏం చేస్తాం, 15 నుంచి 18 నిమిషాలు ఉడకబెడతాం. అవును, అజాల్ దట్
అంతే అంటావా? అంతే. మరి చాలా మంది మనకి తెలియకుండా ఆల్రెడీ బర్డ్ ఫ్లూ వచ్చేసిన కోళ్ళని తీసుకొచ్చి కట్ చేసేసి మనకి ఇచ్చేసారనుకో, మనకి తెలియకుండా తినేసామనుకో, ఫ్లూ మన బాడీలోకి వచ్చేసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఫ్లూ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత విగరస్గా ఇంత వేగంగా వ్యాప్తి చెందిపోతోంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి. సో మనం వంటకాలు ఏంటి, మనం ఏం చేస్తాం, మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది మనకి. బ్రో మీకు తెలుసు, అమ్మా అక్క మీకు కూడా తెలుసు, అందుకే చెప్తున్నా ఇను ఏంటంటే పసుపు ఉప్పు ఆల్రెడీ దానికి మంచిగా మ్యారినేట్ చేసి ఉప్పు కారం మసాలా దట్టించి గంట పెడతాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది, మాకు కూడా ఇష్టమే కాబట్టి ఆ ప్రక్రియ కూడా చూస్తున్నా. సో అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఫ్రై చేసుకుంటారు, కొంతమంది ఉడకబెట్టుకుంటారు. ఉడకబెట్టడం అంటే మనం ఆల్రెడీ చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అందుకని ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కాబట్టి ఆల్రెడీ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి, తినొద్దు అన్న నేపథ్యంలో మనకే మంచిది కదా, రేటు తగ్గుతుంది, ఇంకా తినొచ్చు, అప్పుడు తినేయచ్చు. మనకేంటంటే మంచిగా పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు అమ్మ చికెన్ పచ్చళ్ళు పెట్టేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఈ భయాల నుంచి ఈ అపోహల నుంచి మనం కూడా పచ్చడి పెట్టుకుంటే కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన నూనె ఉంటుంది, ఆ ఫ్యాట్ ఉంటుంది, ఆ కారం ఉంటుంది, కాబట్టి అన్నీ ఉంటుంది, కాబట్టి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఒకవేళ చికెన్ రేట్లు మరి ఒక్కసారి ప్రొడక్షన్ తగ్గిపోయి కోళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయి ఇదంతా జరిగినా కూడా మనం ఆల్రెడీ పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి దానికి సంబంధించి నిలవ ఉంటుంది. ఎక్కువ కాలం మనం చికెన్ తినే వెసులుబాటు కల్పించే ఒక పరిస్థితి ఆల్రెడీ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని కూడా ఆలోచించుకుని బ్రైట్ సైడ్ కూడా ఆలోచించాలి, నెగిటివ్ సైడ్స్ ఆలోచించి కరోనా పాజిటివ్ తెచ్చుకునే బదులు నెగిటివ్ అనేది పక్కకు పెట్టేసి పాజిటివ్ అనేది మనం తీసుకోవాలి. కానీ పాజిటివ్గా ఆలోచిస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. అబ్బా రేటు తగ్గింది, చికెన్ పిక్లు పెట్టుకోవచ్చు, చికెన్ తో వెరైటీలు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ అందరికి చికెన్ పార్టీ ఇవ్వచ్చు శుభ్రంగా. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారు, అమ్మ మాకు ఈ భయం ఉంది మేము తినమంటారు. అరే మేం పార్టీ వాళ్ళు అడుగుతారు, పార్టీలు అడుగుతారు, అరే మేము ఇవ్వడానికి సిద్ధం, తినడానికి నువ్వు సిద్ధమా అంటే ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోండి అంతే. ఇంకా పంబలు అయిపోసుకోవచ్చు. మనం శుభ్రంగా ఏం చేయాలంటే కూర్చోవాలి, చికెన్ వండుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే జిమ్ములు చేస్తున్నారో, ఎవరైతే మజిల్ కోసం ట్రై చేస్తున్నారో, ప్రోటీన్ సోర్స్ కోసం ఎవరైతే ఆధారపడుతున్నారో, గుడ్లను చికెన్ని విచ్చలవిడిగా తినొచ్చు. బాతులను ఇన్ఫ్యాక్ట్ బాతుల గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి బాతులను కూడా తినొచ్చు. వీటి నుంచి వేరే పక్షులకు కూడా వ్యాపించే అవకాశం ఉందా అంటే వ్యాపించే అవకాశం కొన్నిట్లకు మాత్రమే ఉంటుంది, కాకులు ఇట్లాంటి వాటికి మాత్రమే ఉంటుంది. కాబట్టి కాకులు వీళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి అక్కడి నుంచి సంక్రమించే అవకాశం లేదు, కాబట్టి వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి అపోహల్ని మీరు నన్ను అడిగి అండ్ నేను ఆల్రెడీ సంబంధించిన జర్నల్స్ చూసి ఇప్పటివరకు ఉన్న కేస్ స్టడీలని చూసి నేను కూడా తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. ఇది ఎలాంటి ట్రాన్స్మిటబుల్ డిసీజ్ అయితే కాదు. వైరస్ అనేది మన తగ్గట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ తగ్గట్టుగా మనం వండుకుంటే ఎలాంటి ముప్పు మనకి ఉండదు. సో చెప్పు, చక్కగా చికెన్ బిర్యానీ పార్టీ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను వెళ్ళిపోస్తాను, మళ్ళీ కలుస్తాను. ఓకే, నువ్వు చికెన్ బిర్యానీ పార్టీలు చేసుకుంటావు, లేకపోతే కర్రీలు వండుకుంటావు, ఫ్రై చేసుకుంటావు, పికిల్స్ పెట్టుకుంటావు, నీ ఇష్టం. బట్ మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది, చిన్న పిల్లలకి చాలా చికెన్ అంటే ఇష్టం. అబ్బా వాళ్ళు ఏమన్నా చెప్పు ఫస్ట్ చికెన్ బిర్యానీ అంటారు. రీసెంట్గా ఒక అబ్బాయి చిన్న బాబు వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు, అమ్మా అంగన్వాడీలో చికెన్ బిర్యానీ ఎందుకు పెట్టారు అని అడిగాడు. చాలా వైరల్ అయిపోయింది. మేబీ రేట్లు తగ్గితే మీరు అది కూడా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఈ రేట్లు అనేది ఎంతకాలం వరకు సస్టైన్ అవుతాయో, 200 మార్క్ దాటకుండా 100 లోపు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా చూద్దాం. మరి 100 లోపు తగ్గి చికెన్ కనుక మన అవైలబిలిటీ వచ్చిందంటే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా అంతే. కానీ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, నీకు అడ్డుపడుతున్నాను అని అనుకోద్దు, ఎందుకంటే నువ్వు ఎంత అయినా అడ్డుపడు, నేనైతే చికెన్ తింటాం మా అన్న గుర్తుపెట్టుకో. కాదబ్బా, కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే తప్పేంటి? కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే తప్పేంటంటే ఇప్పుడు వైరస్ వచ్చి చాలా కోళ్ళు డైటింగ్ ఏం చేస్తున్నావా, తగ్గే ప్రయత్నాలు ఏం చేస్తున్నావా? కానీ అవ్వట్లేదు అనుకో. అంటే మోతాదుకు మించి తింటే అది డైటింగ్ అవ్వదు. డైటింగ్ అంటే ప్రాపర్ ప్రోటీన్ సోర్స్ అనేది ఉండాలి. ప్రోటీన్ తినటం వల్ల మన మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మన హెల్త్ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రోటీన్ అనేది ఎంత హెల్ప్ఫుల్ మున్ముందు వీడియోలో మనం చేస్తాము. దానికి సంబంధించి సాక్షి హెల్త్ సంబంధించి ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చూద్దాము, ప్రోటీన్ పెంచుకుందాం. కానీ ఈ మూమెంట్లో అవసరమా, రిస్క్ అవసరమా? ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ ఎంత జాగ్రత్త తీసుకున్నాము. బర్డ్ ఫ్లూ వచ్చింది, కొన్ని రోజులు చికెన్ అవాయిడ్ చేస్తే తప్పేంటి? తప్పు ఏంటి అంటే అవాయిడ్ చేద్దాం, లేదా చికెన్ తిని తప్పు చేసేద్దాం అంటున్నా.
చికెన్ అంటే చికెన్ తప్పు చేసేయడం అంతే. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లేనిదే కొంతమందికి ముద్ద కూడా దిగదు. ఈ నేపథ్యంలో చికెన్ తినటం వల్ల మనకి ఆ బర్డ్ ఫ్లూ వస్తుందన్న అపోహ నుంచి దూరంగా మనం జరగాలి. అది జరగని పని, ట్రాన్స్మిటబుల్ డిసీజ్ కాదు అన్నట్టుగా కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంటే ముందుగా చెప్తుంది. దీనికి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా ఇస్తోంది. నెట్లో కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఇంకా క్వశ్చన్లు అడగాలనుకుంటే నాకు కూడా టైం లేదు కాబట్టి ఫైనల్ గా ఒక మాట, నీ మాట కాదు నా మాట కాదు, వాళ్ళ మాట అడుగుదాము. చికెన్ తినొచ్చా తినకూడదా మీరేమంటారు? కామెంట్ చేయండి. ఓకే, శుభ్రంగా తినొచ్చు అని నేను అంటున్నాను, తినకూడదు అన్న వాళ్ళు కమెంట్ చేయండి అని నేను అంటున్నా. ఎందుకు తినకూడదు నేను కూడా చెప్తాను. రైట్, చెప్పండి. ఓకే, మీ ఒపీనియన్ తెలియజేయండి. ముందు ఇట్లాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీకేమన్నా ఎలాంటి వీడియోలు చేయాలి, లేకపోతే ఈ వీడియో చేస్తే మాకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మాకు ఉపయోగపడుతుంది అన్న వీడియోలు కానీ లేకపోతే టాపిక్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మీరు మాకు చెప్పండి. మేము మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం.